అనగనగా ఒక ఊర్లో సీతయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా మంచి రైతు. అతను ప్రతిరోజు పొలంకెళ్ళి పొలంలో పని చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేవాడు. తనకి ఇంకా వివాహము ఏమీ కాలేదు. కానీ ఆ రైతు తన పొలంలో కష్టపడితే తప్ప ఆ పూటకి ఆహారం ఉండేది కాదు. ఒకరోజు రైతు పొలానికి బయలుదేరుతుండగా భారీ వర్షం పడింది. తర్వాత ఆ రైతు ఆ వర్షంలోనే పొలం నుంచి తన ఇంటికి చేరుకొని ఆ రోజు ఆహారము తిని, అబ్బా, ఈ వర్షాలు తగ్గేలా లేవు, ఎలా చెయ్యాలి రేపటికి అని ఆలోచించుకుంటూ పడుకున్నాడు. పడుకొని నిద్రలో ఆలోచించసాగాడు. రేపు ఎలా చెయ్యాలో ఏమిటో, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది కానీ మన బతుకు బాగుపడదు అనుకున్నాడు. ఉదయాన్నే లేచి పొలానికి బయలుదేరాడు. తన దారిలో ఒక సింహం కలిసింది. ఆ సింహం తనని తినేస్తా అన్నది. తిని, నాకు ఎవ్వరు ఏమీ లేరు, నువ్వు నన్ను తినేసే అని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ సింహం అతను చూసి జాలిపడి, వద్దు, నేను నిన్ను తినదలుచుకోలేదు, నీకు ఏంటి అని అడిగింది. అప్పుడు తనకున్న కష్టాలన్నీ చెప్పాడు. ఆ సింహం మాయాసింహం అవడం వల్ల తనకి కొద్దిగా నగలు బంగారం మాయతో ఇచ్చింది. అప్పుడు ఆ రైతు ఆ సింహానికి కృతజ్ఞత చెప్పి ఆ ధనంతో ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తను హాయిగా జీవించసాగాడు. చూసారా ఫ్రెండ్స్, మన నిజాయితీతో ఉండితే మనము ఏదైనా, ఎవరైనా సరే, మనుషులైనా సరే, అది జంతువులైనా సరే, మనం ప్రేమిస్తాం. మనం నిజాయితీగా ఉండడమే కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.